వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గంజాయి ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సమయంలో మన జాతీయ రహదారిపై పట్టుబడుతోందని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందని, జిల్లాలో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిరోధించగలిగామన్నారు. ఒడిశాలోనే గంజాయి సాగు ఇంకా జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేసి 14 మందిని జైలుకు పంపామన్నారు. జిల్లాలో గంజాయి, ఇతర నేరాలకు పాల్పడుతున్న కొత్తగా 400 మందిపై రౌడీ షీట్లు తెరిచామని అన్నారు. ఇతర రాష్ట్ర పోలీస్ అధికారుల సమన్వయంతో ఈగల్ టీం పోలీసులు కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 2022 నుంచి 2026 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని బ్లాక్ స్పాట్లను గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. రోడ్డు సేఫ్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్, హైవే రవాణా శాఖ అధికారుల సమన్వయంతో చర్యలు చేపడతామన్నారు. దూర ప్రయాణాలు చేసే వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఐజీ అశోక్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి నరసింహ కిషోర్, సౌత్ ఈస్ట్ జోన్ డీఎస్పీలు భవ్య కిషోర్, విద్యా తదితరులు పాల్గొన్నారు. हाजिर है। ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్, గంజాయి, ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము. మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది. లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది. అయితే ఒరిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీరు చూసినట్టయితే ఈ గంజాయి అమ్మే వాళ్ళ మీద, తర్వాత సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు 19 మందిని పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద డిటెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో 14 మందిని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి జైలుకు పంపించాము. మిగతా వాళ్ళని కూడా త్వరలో ఎగ్జిక్యూట్ చేస్తాము. అంతేకాకుండా దాదాపు కొత్తగా రౌడీ షీట్స్, ఈ గంజాయి తర్వాత మిగతా గంజాయి మత్తులో చేసే నేరాలు చేసిన వాళ్ళ మీద అందరి మీద దాదాపు 400 మంది మీద కొత్త రౌడీ షీట్స్ ఓపెన్ చేశాము. వీళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ చర్యలన్నీ సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ గంజాయి మత్తులో నేరాలు చేయడం అది కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంది. ఇది ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఈ నేరాలని పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఆ హైవే అంతా కూడా కొత్తగా బ్లాక్ స్పాట్స్ డేటా తయారు చేశాం. అంటే గత 3 సంవత్సరాలుగా జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ని పరిశీలించిన తర్వాత కొత్తగా 2026లో
ఈ బ్లాక్ స్పాట్స్ అంటే గత 3 సంవత్సరాల్లో ఇక్కడ యాక్సిడెంట్ జరిగాయి కాబట్టి 2026 సంవత్సరంలో ఆ స్పాట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కానీ ఈ స్పాట్స్ కరెక్షన్ చేసి అక్కడ యాక్సిడెంట్స్ ఫర్దర్గా ఎలా ప్రివెంట్ చేయాలని మీదనే మనం స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం. 2 వీలర్స్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు హెల్మెట్స్ కంపల్సరీగా ధరించాలి. దానివల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.